సుప్త చేతనత్వం నుండి రచన మౌనశ్రీ మల్లిక్. పఠనం నాగులవంచ కవిత. కూపస్థం లోకా సమస్తం అనుకున్నప్పుడే సంకుచిత పరిణామాల అవధులేమిటో సమాజానికి సులువుగా తెలిసిపోతుంది. కడలి కోసం పరుగెందుకని అడిగితే నది తనలో తానే నవ్వుకుంటుంది. స్వయంగా ఎలా ప్రకాశిస్తున్నావని నసిగితే నక్షత్రం మినుకు మినుకుమని విసుక్కుంటుంది. సహజాతాలను ప్రశ్నించడం అవివేకం. మినుగురుల వెలుగును పగలే చూపుతానంటూ ప్రగల్భాలు పలికితే అభాసుపాలు కాక తప్పదు. కాకులు మూకుమ్మడిగా తపస్సు చేసినా సుస్వర నిగమ గమకాలు పలకలేవు. అవి మౌనవ్రతం చేస్తే కనీసం మోక్షమైనా దొరుకుతుంది. అంతరంగపు పొరల మాటున మూలుగుతూ విశ్వవేదిక మీద ప్రసంగిస్తున్నాననుకుంటే ఎలా? జ్ఞాన తేజోన్ముఖ ధీరుడు ఎదురుపడినప్పుడు మొదలవుతుంది అసలు సిసలు కథ. అంతరిక్ష పరిశోధకుడికి మేఘాల వైభవాన్ని బుర్రకథగా చెబితే ఏం బాగుంటుంది? జీవితాన్ని మధించిన మహోన్నతుడిపై గతకాలపు మరకల స్మృతులను చిలకరించటం వృధా ప్రయాస, ఆయాసం కాక మరేమిటి? కాలం అడుగులను లెక్కిస్తున్న వాడి ముందు డింబకులు డాంబికాల డాబులు మానకపోతే అతడి తీక్షణ దృక్కులకు మూర్ఛిల్లి మోకరిల్లక తప్పదు. అహంకార గర్వాలను అందంగా అలంకరించి భస్మసింహాసనాల మీద కూర్చోబెడితే అవి ఎంతకాలమని భరిస్తూ మోస్తాయి? మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే మిడతల్లా ఎగిరిపడే మూర్ఖులతోనే అసలు సమస్య అంతా. ముష్కరులను పొగడ్తల దండకంతో నిద్రలేపితే వారు రక్త చరిత్రలనే తిరగరాస్తారు. నీచంగా కలేబరాలను మెడలో వేసుకు తిరిగే వీధి కుక్కల్లా పేరు తెచ్చుకోవాలో, స్వచ్ఛంగా మానవీయ మానస సరోవరంలోని రాజహంసల బారుల్లో కలిసిపోవాలో నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అవును, మన చేతల్లోనే ఉంటుంది. సుప్త చేతనత్వం నుండి తత్వ చైతన్యం వైపు స్పష్టంగా దృష్టి సారించిన మేధ శతదళ వికసిత కమలమవుతుంది, సురభిమలమవుతుంది. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.